హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంట్లో ఏ కూరగాయలు లేకపోతే సింపుల్గా టమాటో ఊరిమెండి ఎలా చేసుకోవడం ఈరోజు చేసి చూద్దాం ఫ్రెండ్స్. మీడియం సైజు 4 పెద్ద టమాటాలు, 2 ఎర్రగడ్డలు, ధనియాలు, 5 ఎండుమిరకాయలు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం ఒకటిగా లైన్గా. బాండాలు పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇలా నూనె పోసాం. మీకు తగినంత ఒక 2 స్పూన్ల నూనె పోసుకోండి చాలు. ఇంట్లో స్పూన్ లేదు ఫ్రెండ్స్, అందుకని ఆయిల్ డైరెక్ట్గా పోయేస్తున్నాను. ఆయిల్ వేసిన తర్వాత ఎండుమిరకాయలు, ధనియాలు వేసాను ఫ్రెండ్స్. దీనికి కావాలి డబ్బు ఏం అవసరం లేదు ఫ్రెండ్స్, మాకు చట్నీకే కాబట్టి. వేసి మెల్లిగా కొంచెం కలబెట్టి తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసి కొంచెం బాగా కలబెట్టి 2 సెకండ్స్. పెద్ద ముక్కలు కొట్టినా పర్వాలేదు ఫ్రెండ్స్. మా మిక్సీలో దాంట్లో కూడా ఒక చింతపండు, 4 టమాటాలు ఫ్రెండ్స్ కలబెట్టి సన్నమాట పెట్టండి. కొంచెం బాగా వేగిన తర్వాత మనం మిక్సీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై అవునండి ఫ్రెండ్స్. టమాటోలు బాగా వాడేంత వరకు మనం బాగా కలబెట్టాలి ఫ్రెండ్స్. 3-4 మినిట్స్ బాగా టమాటోలు అరిగిందంటే మనకు చట్నీ అంత కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. టమాటాలు ఎంత బాగా వాడితే, ఎర్రగడ్డ కానీ టమాటాలు కానీ సింపుల్గా ఎవరు లేరు బ్యాచులర్స్ అన్నప్పుడు వాళ్ళకేరంటే చాలా తక్కువలో అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంట్లో కూరగాయలు లేవు, ఎమర్జెన్సీ అన్నప్పుడు వచ్చారు, లేదా మనకు ఆఫీస్ టైం అవుతా ఉంది, ఎనీథింగ్ మనకు ఒక 5 మినిట్స్లో 7 మినిట్స్లో అయిపోవాలంటే సింపుల్గా సరసరం అయిపోతుంది. మాట మనం కర్రీ సెంటర్ పోయేసి 30కి 50కి ఇచ్చినా అది ఒక్కటికే చాలు ఫ్రెండ్స్. ఇలా చేసుకున్నామంటే మనకి ఈజీగా 5 to 10 నెంబర్స్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది 4 టమాటాలు అంటే 1/4 కిలోనే ఫ్రెండ్స్. ఎర్రగడ్డలు అంటే 100 grams. అదంతా కలిపినా కానీ 20 రూపీస్ కానీ అవ్వదు. బాగా వాడాలి ఫ్రెండ్స్ టమాటాలు. బాగా కలిపెట్టామంటే ఇలా బాగా వాడిపోవాలి ఫ్రెండ్స్ టమాటాలు. 2 సెకండ్స్ బాగా కలబెట్టి మిక్సీ కొట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఉప్పు వేయలేదు ఫ్రెండ్స్, తగినంత ఉప్పు మనం వేసుకోవాలి. చూపిస్తాను అది కూడా. చాలా ముల్లంగి టమాటా చట్నీ అన్నా కానీ మనం ఇదే మాదిరి టమాటా సపరేట్ చేసుకుని, అది ముల్లంగిని అదే మాదిరి టమాటాలు వాడుకున్నట్టు సపరేట్గా వాడుకొని 2 కలిపి చట్నీ కొట్టేది ఫ్రెండ్స్. ఓన్లీ ఇది టమాటా చట్నీ కాబట్టి ఇదే చూపిస్తున్నాను. 2 మినిట్స్ సన్న మంటల్లోనే వాడుకోవాలి ఫ్రెండ్స్. పెద్ద మంట పెట్టారంటే మాడిపోతాయి నల్లగా. కాబట్టి 2-3 సెకండ్స్ లేట్ అయినా 2-3 మినిట్స్ అయినా కానీ సన్న మంటలోనే కలబెట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, అయిపోతుంది. తీసి ఇంకా మిక్సీలో వేసి తగినంత ఉప్పు వేసి మిక్సీ కొట్టి చట్నీ చూపిస్తాను సార్. ఫ్రెండ్స్ బాగా వాడిపోయింది కాబట్టి మనం కొంచెంసేపు ఆఫ్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే వేడి మీద వేసామంటే చెయ్యి కాల్చుకోవాల్సి వస్తుంది. 3-4 సెకండ్స్ అది చల్లారిన తర్వాత మళ్ళీ మిక్సీలో వేసుకొని మిక్సీ కొట్టుకొని చట్నీ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, 2 మినిట్స్. ఓకే ఫ్రెండ్స్, చల్లారిపోయింది. తగినంత ఉప్పు వేసినాను ఫ్రెండ్స్. మీకు తగినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు దీన్ని తీసి మనం మిక్సీ గిన్నెలో వేసుకున్నాం. అంతే ఫ్రెండ్స్, మిక్సీలో వేసుకున్నామా. దీంట్లో వాటర్ పోయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే టమాటోలోనే వాటర్ ఉంటుంది కాబట్టి మనం దాన్ని అట్టే మిక్సీ పెట్టి కొట్టేద్దాం ఫ్రెండ్స్.
మిక్సీ కొట్టి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చట్నీ. 2 minutes మిక్సీ కొట్టేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు చట్నీ చూద్దాం. చూడండి ఎంత బాగుందో, చాలా బాగా నీట్గా ఉంది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఇంకా మనం డైరెక్ట్గా రైస్లో వేసుకుని తినేయడమే. సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చట్నీ రైస్లో వేసుకొని కలుపుకున్నాను. ఒక ముద్ద తినేసి చెప్తాను ఫ్రెండ్స్ టేస్ట్. వావ్, సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి చట్నీ చేసుకొని తినేసి నేను చెప్పింది తప్పు అయితే మీరు కామెంట్స్లో ఏమైనా చెప్పచ్చు ఫ్రెండ్స్. కారం గీరం కరెక్ట్గా సెట్ అయిపోయింది ఫ్రెండ్స్. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.